హాయ్ ఫ్రెండ్స్, రెడ్ శాండిల్వుడ్ 2023లో తమిళ్లో వచ్చిన హిట్ మూవీ ఈ రెడ్ శాండిల్వుడ్. మామూలుగానే తమిళ్లో ఒక 80% మూవీస్ రియలిస్టిక్ ఫీలింగ్ కలిగిస్తాయి. ఈ సినిమా కూడా ఆ కోవకు చెందింది. అయితే ఇదే బ్యాక్ డ్రాప్ లో తెలుగులో ఈ సినిమాని తీస్తే అంత రియలిస్టిక్ ఫీలింగ్ రాదు. ఉదాహరణకి మన పుష్ప ఉంది కదా, ఏ కోశానైనా ఆ సినిమాలో ఎర్రచందనం దొంగల కష్టాల గురించి కానీ ఆ పని ఎంత ప్రమాదకరమో ఎక్కడా చెప్పరు. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ అనేది ఆ సినిమాలో ఉండనే ఉండదు. కానీ ఈ సినిమా చూసారంటే నిజంగా రెడ్ శాండిల్ వర్కర్స్ జీవితాలపైన మనకు జాలి కలుగుతుంది. మొదటి 45 నిమిషాలు అంటే దాదాపు 1 అవర్ మొత్తం ఇదే ఎమోషన్ లో సాగిపోతుంది కథ. కేవలం హీరో ఇంట్లో ఉన్న కష్టాలే కాదు, చాలా మందికి ఉన్న బాధలు, వారు ఎందుకు ఈ పనికి బలవంతంగా వెళ్తారు అన్నది కళ్ళకు కట్టినట్టు చూపించారు. అయితే సినిమా చివరిలో అంతా హీరోకి ఫేవర్ గా మారిపోవడంతో ఇంట్రెస్ట్ పోతుంది. మొత్తానికి చెప్పాలంటే మూవీని స్కిప్ చేయడానికి ఎలాంటి కారణమూ లేదు. అలాగని వెంటనే ఈ సినిమా చూసేయాలి అన్నంత సరుకున్న సినిమా కూడా కాదు. సమయం దొరికినప్పుడు ప్రయత్నించండి, బాగానే ఉంటుంది. ఈటీవీ విన్ లో రన్ అవుతుంది. వన్ టైం వాచబుల్ మూవీ.